ఫస్ట్ H1B గురించి ఏంటంటే యాక్చువల్‌గా ఈ ప్రోగ్రామ్ ఇంతకు ముందు పెట్టారు వాళ్ళు 2023లో ఒకసారి స్టార్ట్ చేశారనమాట. అప్పుడు స్టార్ట్ చేయంగానే వితిన్ 2 డేస్‌లో 10,000 అప్లికేషన్స్ వచ్చినాయంట. అంటే ఏంటంటే H1B వీసా మీద అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కెనడాకి మైగ్రేట్ అవ్వచ్చు. కొన్ని అప్లికేషన్స్ పీఆర్ అప్లై చేసుకోవచ్చు. లేదా అట్లీస్ట్ వర్క్ పర్మిట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఎందుకు చేశారు అంటే వాళ్ళకి పర్టిక్యులర్ స్కిల్ సెట్స్ లో రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ఏదైనా మన రీసెర్చ్ వైపు కానీ లేకపోతే ఐటీలో హై లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కానీ తర్వాత మెడికల్ సైడ్ కానీ ఇలా కొన్నిట్లో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడం కోసం H1B వాళ్ళు అయితే ఆల్రెడీ మెయిన్ అమెరికాలో పనిచేసి ఉంటారు కదా, ఏదో ఒక కంపెనీలో కొన్ని సంవత్సరాలు పనిచేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కెనడా వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో పర్టికులర్లీ H1B వాళ్ళ కోసం పెట్టినటువంటి ప్రోగ్రామ్ అనమాట ఇది. సో 2023లో ఒకసారి జరిగింది, 10,000 అప్లికేషన్స్ వచ్చినాయని ఆపేశారు. తర్వాత మళ్ళీ మధ్యలో ఇప్పటి వరకు అయితే ఏం లేదు. సో ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు, కానీ ఈ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. వాళ్ళు కెనడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ కెనడాలో జనరల్ గా ఇమిగ్రేషన్ ఓవర్ క్రౌడ్ అయింది అది ఇది అంటున్నారు, కానీ H1B వాళ్ళని స్పెసిఫిక్ గా ఎందుకు టార్గెట్ చేశారంటే నేను చెప్పినట్టు పర్టికులర్ స్కిల్ సెట్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన పర్టికులర్ స్కిల్ సెట్ కోసం ఈ ఎక్స్పీరియన్స్డ్ అమెరికన్ H1B వాళ్ళని తీసుకోవాలనేసి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కరెక్ట్ తెలియదు, కానీ మోస్ట్ ప్రాబ్లీ 2026లో ఇదైతే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది.